హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మునక్కాయ చారు ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. సమ్మర్లో మునక్కాయ చారు అంటుంది అనుకుంటున్నారా? ఇది లాట్స్ ఆఫ్ ఫైబర్ కాబట్టి వన్స్ ఇన్ వైల్ సమ్మర్లో అయినా ట్రై చేయొచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిది. సో రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్లోకి మునక్కాయలు, మనం తీసుకున్న మునక్కాయ క్వాంటిటీకి సరిపడా చింతపండు, ఒక 2-3 ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్, ఇంకా పసుపు వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా మెత్తగా అయిపోవాలి మునక్కాయలు. మనకి మునక్కాయలు మనం టమాటో రసంకి గుజ్జు తీసుకుంటామో సేమ్ అట్లనే మొత్తం ఇట్లా స్మాష్ చేసేసి గుజ్జు మొత్తం వడబోసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇట్లా స్ట్రైనర్లోకి వేసేసుకుంటే మనకి కింద మొత్తం గుజ్జు సెపరేట్ అయిపోయి చారు కిందికి వచ్చేస్తుంది. మనం వేసుకున్న మునక్కాయల ఫ్లేవర్ అంతా ఈ చారులోకి దిగుతుంది. సో డైరెక్ట్గా మునక్కాయలు తినడం ఇష్టపడని వాళ్ళకి ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా సమ్మర్స్లో మనం లిక్విడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కాబట్టి ఇట్లాంటి ఒక రెసిపీ మనం మన ఫుడ్ మెనూలో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ యూజువల్గా మనం పప్పులోకి కానీ ఆలు కర్రీస్లో కానీ ఇట్లాంటి వాటికి మనం చారుని ఇంక్లూడ్ చేసుకుంటాం కదా. సో అలా ఒకసారి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఈ గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఎల్లిపాయలు కూడా వేసేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసి మనం తీసుకున్న చారు ఇందులో యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ అండ్ కారం టేస్ట్కి సరిపడా వేసేసుకొని అది మంచిగా మసలనివ్వాలి. అది మరుగుతున్నప్పుడు అందులో ధనియాల పొడి వేసుకుంటాము అనుకున్న వాళ్ళు మెంతి పొడి వేసుకోండి, లేదు అని అంటే స్కిప్ చేయొచ్చు. మెంతి పొడి వేస్తే మట్టుకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అది మంచి మసలిన తర్వాత అందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ రెసిపీ చాలామంది చాలా టైప్స్లో చేస్తారు. కొంతమంది డైరెక్ట్గా మునక్కాయలు కూడా వేసి చేస్తారు. సో తినడం ఇష్టం లేదు మునక్కాయలు అని అన్న వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పుతో అయినా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.